15 వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గోల్కొండ కోటలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వేడుకలు జరగనున్నాయి. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 5 గ్యాలరీలు ఏర్పాటు చేస్తుండగా 6,000 మందికి పాస్లు ఇష్యూ చేస్తోంది ప్రభుత్వం. గోల్కొండ కోటపై జాతీయ పతాకాన్ని ఎగరవేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. గోల్కొండ కోటలో 15 వేడుకల ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. 15 వేడుకలకు గోల్కొండ కోట సిద్ధమైంది. అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరికాసేపట్లో ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తం 6,000 మంది వీక్షకులకు ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం 5 బ్లాకులుగా వచ్చే వారందరూ కూడా వీక్షించేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క బ్లాక్లో ఒక్కొక్కరికి ప్రాధాన్యత ఇస్తూ కూడా ఈ బ్లాక్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పాసులు కూడా ఇష్యూ చేసింది. అయితే మొదటి నుంచి కూడా సంబంధించి పర్యాటక గ్రౌండ్లో కానీ లేకుంటే అసెంబ్లీ పబ్లిక్ గార్డెన్లో కానీ ఈ యొక్క గణతంత్ర వేడుకలు నిర్వహించేవారు. ఆ తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ గణతంత్ర వేడుకల్ని నిర్వహిస్తూ ఉంది. అదే సంప్రదాయాన్ని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తూ ఉంది. ఏ బ్లాక్లో సీఎంతో పాటు క్యాబినెట్ మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లకు ఏ బ్లాక్లో కూర్చునేందుకు ఏర్పాటు చేశారు. ఇక బి బ్లాక్లో చూస్తే జడ్జీలు, ఐఏఎస్ అధికారులు ఎవరైతే స్టేట్ క్యాడర్స్ ఉన్నారో అధికారులు వాళ్ళందరూ కూడా బి బ్లాక్లో కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక సి బ్లాక్లో వచ్చి సీనియర్ ఆఫీసర్తో పాటు ఫ్రీడమ్ ఫైటర్స్కు ఇక్కడ కూర్చోడానికి అవకాశం కల్పించారు. ఫ్రీడమ్ ఫైటర్స్కి ఇక్కడ సన్మానం చేసే అవకాశం ఉంది. దీంతోపాటు డి బ్లాక్లో చిల్డ్రన్స్ వివిధ పాఠశాలల నుంచి ఇక్కడ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన చిన్నారులందరూ కూడా డి బ్లాక్లో అంటే సీఎం కూర్చునే దానికి ఆపోజిట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈ బ్లాక్ సంబంధించి చూస్తే మహిళా సంఘాలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. మహిళా స్వయం శిక్ష కోసం ప్రత్యేకమైన నిధులు కూడా కేటాయిస్తున్న నేపథ్యంలో మహిళా సంఘాలకు ఈ యొక్క ఈ బ్లాక్ను కేటాయించారు. ఓవరాల్గా అన్ని బ్లాకులు కలుపుకొని దాదాపుగా 6,000 మందికి ఈ పాసులు ఇష్యూ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. రేపు ఉదయం 10 గంటల నుంచి 10:45 మధ్యలో జాతీయ జెండాను సీఎం రేవంత్ రెడ్డి ఎగురవేయబోతున్నారు. అంతకంటే ముందే ఉదయం 7 గంటల నుంచే ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. రాష్ట్రానికి సంబంధించి సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మొత్తం ఏదైతే బతుకమ్మ కానీ బోనాలు కానీ సాంస్కృతిక తెలంగాణ సంస్కృతిలో భాగమైన అన్ని జానపద గేయాలని కూడా ఇక్కడి నుంచే కూడా ముందు 2-3 అవర్స్ మొత్తం కూడా ఇక్కడ కార్యక్రమాలు ఉండబోతున్నాయి. అందరినీ కూడా అలరించబోతున్నాయి. దీంతోపాటు లేజర్ షో, 3D షో కూడా పెట్టబోతున్నారు. అట్ ది సేమ్ టైము సింగర్స్ను కూడా తెలంగాణకు సంబంధించి జానపద గేయకు సంబంధించి ఎవరైతే ఉన్నారో సింగర్స్ వారందరూ కూడా ముందుగానే ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనబోతున్నారు. ఏవైతే ఇక్కడ పైన ఏర్పాటు చేస్తారో ఆ పై భాగాన గోల్కొండ కోట పై భాగాన సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. కిందున్న వాళ్ళు ఈజీగా వీక్షించే విధంగా హైట్ మీద ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమాలకు సంబంధించి కానీ భవిష్యత్తులో చేయబోయే అంశాలను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి స్పందించే అవకాశం ఉంది. దీని సందర్భంగా మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా ఒక చర్చ అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ కుశాల్తో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.